హాయ్ ఫ్రెండ్స్! 'పవన్ కళ్యాణ్' గారి 'ఓజీ' సినిమా అయితే రన్నింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓటీటీలో కూడా రిలీజ్ అయిపోయిందనమాట. సో, అక్టోబర్ 23 నుంచి ఓటీటీలో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇక 'పవన్ కళ్యాణ్' గారి నెక్స్ట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా మనకి శివరాత్రి లోపు రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మాక్సిమం శివరాత్రికే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఆ తర్వాత సినిమా ఎవరితోటి అనేది ఇప్పుడు సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. సో, ఇక్కడ ముఖ్యంగా నలుగురు డైరెక్టర్ల పేర్లు వినపడుతున్నాయి. అలాగే 4 బ్యానర్స్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి డేట్స్ ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. అందులో ఒకటి ఫస్ట్ వచ్చేసరికి కేవీఎన్ ప్రొడక్షన్స్ అనమాట. ఇది ఒక కన్నడ బ్యానర్. కె. వెంకట నారాయణ ఈ ప్రొడక్షన్‌కి అయితే ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తారు. ఈ ప్రొడక్షన్‌లో ఇప్పుడు ప్రెజెంట్‌గా 2 పెద్ద సినిమాలైతే రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. 2026లో రిలీజ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. అందులో ఒకటి 'టాక్సిక్' యష్ గారు నటించబోయే సినిమా అనమాట. ప్రెజెంట్ ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలైంది. సో, ఈ 'టాక్సిక్' సినిమా ప్రెజెంట్ లైనప్‌లో ఉంది. ఆ తర్వాత విజయ్ దళపతి తోటి 'జననాయకన్' అనే సినిమా కూడా ఒకటి జరుగుతుందనమాట. సో, ఈ 2 సినిమాలైతే కేవీఎన్ ప్రొడక్షన్స్ నుండి అయితే ఇప్పుడు లైనప్స్‌లో ఉన్నాయి. ఆ తర్వాత సినిమా పవన్ కళ్యాణ్‌తో ఉండబోయే అవకాశం ఉంది అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ సినిమాకి డైరెక్టర్‌గా లోకేష్ కనకరాజుని అనుకుంటున్నట్టు కూడా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, ఇది ఎంతవరకు నిజమో తెలీదు గానీ ప్రెజెంట్ అయితే ఇప్పుడు కేవీఎన్ ప్రొడక్షన్స్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి డేట్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారన్నమాట. లోకేష్ కనకరాజు లాస్ట్ సినిమా 'కూలీ' సినిమా అయితే రిలీజ్ అయింది. ఆ సినిమా కొంచెం నెగెటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కూడా 1.5 రేటింగ్‌తోనే 500 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది ఈ 'కూలీ' సినిమా. అలాంటి డైరెక్టర్ తోటి పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తే అది పాన్ ఇండియా లెవెల్‌లో అయితే సినిమా అయితే బూస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు లోకేష్ కనకరాజు 'కూలీ' సినిమా తర్వాత ఆయన ఫామ్ అయితే డిప్ అయింది. ఇప్పుడు ఎవరు కూడా ఆయనతో సినిమా చేసే ధైర్యం అయితే చేయట్లేదు. రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారి మల్టీ స్టారర్ సినిమాకి కూడా లోకేష్ కనకరాజుని ముందుగా డైరెక్టర్ అనుకున్నారు. ఆ సినిమా కూడా ఆగిపోయింది. ఆ సినిమా కూడా లోకేష్ కనకరాజు డైరెక్ట్ చేయట్లేదని రూమర్స్ అయితే వస్తున్నాయి. అలాగే 'ఖైదీ 2' కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆగిపోయినట్లుగా చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ కనకరాజు ఒక స్టోరీ వినిపించాడని, ఆ స్టోరీ విని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి చెప్తా అని అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. అవి కూడా ఎంతవరకు నిజమో తెలీదు గానీ, లోకేష్ కనకరాజుతో సినిమా తీస్తే మాత్రం అది మాత్రం పాన్ ఇండియా లెవెల్‌లో అయితే వెళ్ళిపోతుంది. ఇక రెండవ బ్యానర్ వచ్చేసరికి 'పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ'. వీళ్ళు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారితో 'బ్రో' సినిమా తీశారు. ఇప్పుడు ప్రెజెంట్‌గా వాళ్ళు తీసిన సినిమాలో 'మిరాయ్' అండ్ 'రాజాసాబ్'. 'మిరాయ్' సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది. 140 కోట్ల వరకు అయితే గ్రాస్ చేసింది. క్వాలిటీలో మాత్రం ఎక్కడ తగ్గకోకుండా 'మిరాయ్' సినిమానైతే వీళ్ళైతే ప్రొడ్యూస్ చేశారనమాట. సో, ఆ తర్వాత వచ్చే సినిమా 'రాజాసాబు'. ఇది మనకి సంక్రాంతికి వస్తుందనమాట. ఈ సినిమాకి మారుతి గారు డైరెక్టర్ అనమాట. ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ట్రైలర్ కూడా రిలీజ్ అయింది కాబట్టి అందరం చూసాం. ఆ సినిమా కూడా చాలా గ్రాండ్‌గా అయితే తీయబోతున్నారు. సో, ఈ 'పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో' ఒకవేళ సినిమా ఓకే అయితే సుకుమార్ గారు డైరెక్టర్‌గా ఉండే అవకాశం ఉంది అనైతే చెప్తున్నారు. ఇది కూడా రూమర్సే. ఇది కూడా ఎక్కడ కన్ఫర్మ్ అయితే కాలేదు. ఇక మూడవ బ్యానర్ వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్‌గా. ఈ సినిమాకి అనిల్ రావిపూడి గారు దర్శకత్వం వహిస్తున్నట్లుగా అయితే రూమర్స్ వస్తున్నాయి. దిల్ రాజు దగ్గర పవన్ కళ్యాణ్ గారి డేట్స్ అయితే బల్క్‌లో ఉన్నట్లు తెలుస్తుందనమాట. సో, పవన్ కళ్యాణ్ గారు దిల్ రాజుతో సినిమా చేస్తే ఆ సినిమాకి డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి ఉండే అవకాశం అయితే 90% అయితే అవకాశం ఉందనమాట. సో, దిల్ రాజు గారు ఈ ఇయర్‌లో ఆల్రెడీ 3 సినిమాలైతే రిలీజ్ చేశాడు. అందులో ఒకటి 'గేమ్ చేంజర్'. ఈ సినిమా డిజాస్టర్ అయిపోయిందనమాట. రామ్ చరణ్ అండ్ శంకర్ కాంబోలో ఈ సినిమా అయితే వచ్చింది. ఆ తర్వాత వెంటనే తేరుకొని సంక్రాంతికి వస్తున్న సినిమాతోనే హిట్ కొట్టాడు. 300 కోట్ల గ్రాస్ అయితే కొట్టాడనమాట. ఆ తర్వాత వెంటనే నితిన్ 'తమ్ముడు' సినిమా తీశాడు. అది కూడా ఫ్లాప్ అయింది. ప్రెజెంట్ అయితే దిల్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారికి కథ చెప్పి ఒప్పించే పనిలో ఉన్నారని తెలుస్తుంది. సో, అది గాక కన్ఫర్మ్ అయితే అనిల్ రావిపూడితో సినిమా ఉండే అవకాశం అయితే ఉంది. తర్వాత 'ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్'. ఇది రామ్ తాల్లూరి జనసేన పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త అనమాట. ఈయన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు. సో, ఈయనతో సినిమా తీస్తానని పవన్ కళ్యాణ్ గారు 2021లోనే మాటిచ్చాడనమాట. ఈ సినిమా అనుకోని దానికి డైరెక్టర్‌గా సురేందర్ రెడ్డి అనుకోని గూడా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. కానీ ఆ సినిమా ఇంతవరకైతే సెట్స్ మీదకైతే వెళ్ళలేదు. ఎందుకంటే 'సైరస్' సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి అఖిల్‌తోని 'ఏజెంట్' సినిమా తీశాడు. ఇది కూడా ఫ్లాప్ అయింది. సో, ప్రెజెంటు సురేందర్ రెడ్డి ఖాళీగానే ఉన్నాడు. సో, ఆయనతో కుదిరితే ఈ సినిమా రామ్ తాలూరి నిర్మాతగా పవన్ కళ్యాణ్ గారైతే హీరోగా చేసే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత 'డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తోనే' ఎలాగో సినిమా ఉంది. అదే 'ఓజీ 2'. సో, ఈ 'ఓజీ' సీక్వెల్ అయితే కంపల్సరీగా ఉంటుంది కాబట్టి సుజిత్ గారితోటి ఆ సినిమా అయితే వచ్చే అవకాశం అయితే కంపల్సరీగా ఉంది. కాకపోతే 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి', 'ఓజీ 2'కి మధ్యలో ఒక సినిమా వచ్చే అవకాశం అయితే ఉందనమాట. అది ఏ సినిమా అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వట్లేదు.
ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు ఉన్న సిట్యుయేషన్‌లో ఏ డైరెక్టర్‌తో సినిమా తీస్తే బావుంటుందో మీరు కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఎక్కువ ఏ కాంబో సెట్ అవ్వాలని కోరుకుంటున్నారో కూడా కిందైతే కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. 'పవన్ కళ్యాణ్' గురించి ఎవ్రీడే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో, ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి.